గౌతమ్ ప్లీజ్ ఆగు గౌతమ్. ఏంటి? పెద్దవాళ్ల విషయం వదిలే, మనం ఈ తరానికి చెందిన వాళ్ళం. నువ్వే చెప్పు, నువ్వు చేస్తుంది ఏమైనా బాగుందా? నా సంగతి అలా ఉంచు. నువ్వు చేసింది ఏమైనా బాగుందా? ప్రశ్నకు సమాధానం ప్రశ్న కాదు. అయినా సరే నేనేం చేశానని? నువ్వు ఒక నమ్మక ద్రోహివి. మా ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేశావు. ఏంటి? నేను నమ్మక ద్రోహినా? ఎస్, నువ్వు ఒక నమ్మక ద్రోహివే. నేను ఎంతో మంది అమ్మాయిల వెంట పడ్డాను, సరదా కోసం ఏడ్పించాను, ఇంకా ఎన్నో చేశాను. కానీ కానీ పొరపాటున కూడా ఫ్రెండ్స్ సిస్టర్ వెంట పడలేదు. కానీ నువ్వు చేసిన నికృష్ట పనికి 2 కుటుంబాల మధ్య సంబంధం తెగిపోయింది. ఇంకా ఎముకం పెట్టి నా దగ్గరికి వచ్చావు. కాస్త జాగ్రత్తగా మాట్లాడు. పోరా. ఈ నీలా సరదా కోసం అమ్మాయిల వెంట తిరిగేవాడిని కాను. మాది నిర్మలమైన ప్రేమ. ప్రేమ ఎప్పుడు 2 కుటుంబాలను కలపాలి. కానీ ఇక్కడ కేవలం ఈ మూర్ఖత్వం వల్ల 2 కుటుంబాలు విడిపోయాయి. ఛ! ఇవన్నీ నీలాంటి వాళ్ళకి అర్థం కావు. అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా సిస్టర్ జోలికి రావద్దు. గౌతమ్ ప్లీజ్, శ్వేత జీవితాన్ని నాశనం చేయొద్దు. శ్వేత నాకు చెల్లెల్లా. ఆమె జీవితం బాగోగులు నాకు బాగా తెలుసు. నా కుటుంబ వ్యవహారాల్లో బయట వాళ్ళ జోక్యం నేను సహించను. ప్లీజ్ గౌతమ్. శ్వేత మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇంకా నువ్వు ఆమె వెంట పడడం సభ్యత కాదు. నువ్వు ఆమెను మర్చిపో. నీ మంచి కోరి చెప్తున్నాను, లేదంటే మర్యాద తగ్గదు.